మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ భూ వివాదంపై హై టెన్షన్ కొనసాగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లింది. భూమి నాదంటే నాదంటూ మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు పరస్పరంగా విమర్శలు చేసుకున్నారు. పోలీసులు ఇరు పక్షాలకు సర్ది చెప్పడంతో తాత్కాలికంగా ఉద్రిక్త అదుపులోకి వచ్చింది. జాయింట్ సర్వేయర్ సమక్షంలో ఇరు వర్గాల మధ్య ల్యాండ్ సర్వే చేయబోతున్నారు. దీంతో వివాదాస్పద భూమి వద్దకు మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అనుచరులు బయలుదేరి వెళ్లారు. వారితో పాటు ప్రత్యర్థి వర్గం శ్రీనివాసరెడ్డి వర్గీయులు కూడా భూమి వద్దకు చేరుకున్నారు. మరోసారి ఇద్దరి మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. తమ భూమిలో నుంచి తాము కదిలేదే లేదంటూ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి అక్కడే బైఠాయించారు. దీంతో మరి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థితిరాణి పరిధిలోని సర్వే నంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరుల మధ్య భూ వివాదం ఉంది. అక్కడ ఉన్న 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి అంటుండగా అందులో 1.11 ఎకరాల భూమి తమదే అంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. తాము ఒక్కొక్కరం 400 గజాల చొప్పున ఇక్కడ భూమిని కొనుగోలు చేశామని వారు చెబుతున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని వారు చెబుతున్నారు. ఇరు వర్గాల మధ్య పరిస్థితి ఉద్రిక్తకరంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. కోర్టు ఆర్డర్ ఉన్నందువల్ల సంఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సంచలనం మరొకసారి ల్యాండ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా కొద్దిసేపటి క్రితం ఇటు మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడిని మరి రాజశేఖర రెడ్డి కూడా పోలీసులు స్థానిక పిఎస్కి తరలించడం జరిగింది. సుమారుగా 40 నిమిషాల పాటు కూడా ఇటు స్థానిక పోలీసులతో ఆయన మాట్లాడినా కానీ ప్రయోజనం లేకపోవడంతో ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి వెళ్లాలంటూ కూడా ఇటు స్థానిక పోలీసులు పదే చెప్పడంతో కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో స్థానిక పోలీసులు కూడా మరి రాజశేఖర రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని స్థానిక పిఎస్ కు తరలించడం మీద జరిగింది. కేవలం ఇక్కడ ప్రస్తుతం మన మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి మాత్రమే ప్రస్తుతానికైతే ల్యాండ్ వద్ద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రెండు పార్టీలకు సంబంధించి కావచ్చు, ఇటు మల్లారెడ్డికి సంబంధించిన వర్గీయులతో పాటు ఇటు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వర్గీయులకు సంబంధించి ఎవరు మరొకసారి ఈ ల్యాండ్ వద్దకు రాకుండా ఉండేందుకు కూడా ప్రస్తుతానికైతే పోలీసులు కూడా భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నిన్న అర్ధరాత్రి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇటు మల్లారెడ్డితో పాటు అల్లుడు మరి రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడ రావడం, అదేవిధంగా ఆపోజిట్ పార్టీకి సంబంధించిన వారితో వివాదం తీసుకోవడం, అదేవిధంగా ల్యాండ్ లో అడ్డంగా వేసిన ఇనుప రేకులను కూడా తొలగించే ప్రయత్నం చేయడంతో కూడా ఒక్కసారిగా వివాదం చోటు చేసుకుంది. ఇక మొదటి నుంచి చెప్తున్నారు, తాము ఈ ల్యాండ్ కు సంబంధించి కూడా పక్క ఆధారాలు మా వద్ద ఉన్నాయి, ఒకే సర్వే నెంబర్ లో కూడా ఇద్దరికి ఎలా ల్యాండ్ ఉంటుందని కూడా ముందు నుంచి వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. 2.5 ఎకరాలకు సంబంధించి కూడా తమదే ల్యాండ్ అంటూ ఇటు మల్లారెడ్డి చెప్తుంటే, ఇక మరొక వర్గం కూడా ఇందులో 1.3% సంబంధించిన ల్యాండ్ కూడా తమకుందంటూ రావడం, నిన్న అర్ధరాత్రి ఈ ల్యాండ్ లోకి వచ్చి సుమారుగా 50 మంది వచ్చి కూడా అడ్డంగా ప్రస్తుతం మనం చూస్తున్న ఏదైతే ఉందో ఈ ల్యాండ్ కు సంబంధించి కూడా అడ్డంగా ఫెన్సింగ్ వేయడం, దీనికి సంబంధించి కూడా రేగుల షెడ్తో అడ్డంగా ఇటు పెద్ద గోడ కట్టడంతో కూడా విషయం తెలుసుకున్న మల్లారెడ్డి అనుచరులు కూడా ఉదయం పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకోవడంతో కూడా వివాదం చూసి చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న రాత్రి ఈ ల్యాండ్ లోకి వచ్చే ముందు కూడా సీసీ ఫుటేజ్ సంబంధించిన CCTV కెమెరాలకు సంబంధించిన వైర్లను తొలగించడం, అదేవిధంగా ఇటు వాచ్మెన్ల మీద దాడి చేయడం, వాళ్ళ సెల్ ఫోన్ లాక్కున్నారంటూ కూడా ఇప్పటికే ఇటు మల్లారెడ్డి అనుచరులు కూడా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఇష్యూకి సంబంధించి కూడా సాల్వ్ చేయాలి, ఖచ్చితంగా ఈ ల్యాండ్ సంబంధించి మాదే కాబట్టి దీనికి సంబంధించి కూడా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ ల్యాండ్ నుంచి కదలేదంటూ కూడా ఉదయం అంతా కొంత మల్లారెడ్డి వర్గీయులు కూడా అడావుడిసిన పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం అటు మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా మరి రాజశేఖర రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కూడా అదుపులోకి తీసుకోవాలి, ఇక్కడ నుంచి కూడా వెళ్లిపోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా కొంత పోలీసులతో ఆయన మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తన ల్యాండ్ లో తను ఉంటాను, ఎక్కడికి పోయేదంటూ కూడా భీష్మించి కూర్చోవడంతో కూడా ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి, ఎందుకంటే ఇటు పిఎస్ లో ఉన్న మల్లారెడ్డి ఇక్కడికి వచ్చి మరొకసారి వివాదం చేసే అవకాశం కనిపిస్తుంది, గలాట చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇరు వర్గాలు మరొకసారి ల్యాండ్ వద్దకు చేరుకుంటే కొంత పరిస్థితులు చేయిదాటిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు మరి రాజశేఖర్ కూడా కొద్ది నిమిషాల క్రితం కూడా అదుపులోకి తీసుకొని స్థానిక పిఎస్కి తరలించడం జరిగింది. ప్రస్తుతానికైతే పోలీసులు మోహరించారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే జాయింట్ సర్వేర్ ఆధ్వర్యంలో కూడా ఎవరి ల్యాండ్ ఎంత ఉంది, సర్వే నెంబర్ సంబంధించి 84 లో ఎవరెవరికి ఎంత వాటా వస్తుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందుకు సంబంధించి మరొకసారి కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఇటు మల్లారెడ్డి ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే మరొకసారి జాయింట్ సర్వే ఆధ్వర్యంలో కూడా ఈ ల్యాండ్ కు సంబంధించి ముఖ్యంగా 84 సర్వే నెంబర్ లో మల్లారెడ్డికి సంబంధించి ఎంత ల్యాండ్ ఉంది, ఇంకా మిగతా ల్యాండ్ ఏమైనా ఉందన్న కూడా ప్రస్తుతానికైతే సర్వే
చేసే ప్రయత్నాలు కూడా చేసిన తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం అయితే ఆయన కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం అయితే జరిగింది. కానీ ప్రస్తుతానికి మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం నేపథ్యంలో ఇటు మల్లారెడ్డితో పాటు ఇటు మర్రి రాజశేఖర్ని కూడా ప్రస్తుతానికి అయితే పేజ్ బషీరాబాద్ అటు పిఎస్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. కేవలం పోలీసులు మీడియా వారు తప్ప మిగతా అందరినీ కూడా ఇక్కడ నుంచి కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మల్లారెడ్డి వర్గీయులతో పాటు వారికి ఆపోజిట్ సంబంధించిన శ్రీనివాసరెడ్డి సంబంధించిన వర్గీయులు ఎవరైతే ఉంటారో వారిని కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి రాకుండా ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా గేటు బయట భారీగా మోహరించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఝాన్సీ రాణి. అలాగే కిరణ్, ఎన్ని గంటలకు జాయింట్ సర్వేయర్ సమక్షంలో సర్వే చేయబోతున్నారు? ముందు నుంచి కూడా పట్టుబడుతున్నారు. ఖచ్చితంగా తమ ల్యాండ్ కు సంబంధించి కూడా 14 ఏళ్ల క్రితం కొనుక్కున్నాము, కానీ కొన్నేళ్లుగా శ్రీనివాసరెడ్డి సంబంధించిన వారు తమ సర్వేలో తాము ఉంటున్న ల్యాండ్ కు సంబంధించి కూడా తమ ల్యాండ్ ఉందంటూ కూడా వాదిస్తున్న నేపథ్యంలో కోర్టులో కేసు కొనసాగుతుంది. ఇప్పటికే శ్రీనివాసరెడ్డి వర్గీయులు కూడా ఇటు హైకోర్టు ఆదేశాల మేరకు ఒక జాయింట్ సర్వేను కూడా ఏర్పాటు చేసుకుని కూడా కోసిన తెలుస్తుంది. తాజాగా మరొకసారి వివాదం తలెత్తిన నేపథ్యంలో కూడా వివాదానికి సంబంధించి పులి స్టాప్ పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. వైపు కోర్టుకు వెళ్లే ఆలోచనలు ఉన్నారు. మరోవైపు ప్రస్తుతానికి ఈ రోజు కానీ రేపు కానీ జాయింట్ సర్వే పెట్టి కూడా ఈ సర్వే నెంబర్ 84లో 2 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ ఎవరి పరిధిలో ఎవరి ఆధీనంలో ఉంది, మిగతా ల్యాండ్ ఉందా లేదా అని కూడా తెలుసుకునే ప్రయత్నమే చేస్తుంది. ప్రస్తుతానికైతే ఉదయం నుంచి కొంత ఉద్రిక్త పద్ధతి చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా అక్కడికి సర్వేరు కూడా వచ్చే అవకాశం అయితే లేనట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు సర్వే ఉండకపోతున్నట్టుగా మనకే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంత శాంతియుత వాతావరణం నెలకొనాలి. 2 పార్టీకి సంబంధించిన వారు కూడా మరొకసారి వచ్చి గలాటా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అందరినీ ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ జాయింట్ సర్వే ఉంటుందా, లేకపోతే మరొకసారి స్థానిక ఎంఆర్ఓ సమక్షంలో కూడా ఏమన్నా ఇక్కడికి వచ్చి సర్వే సంబంధించి ఏమన్నా పరిశీలించే అవకాశం ఉంటుందో మనకైతే కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇద్దరు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ కూడా ప్రస్తుతానికైతే స్థానిక పిఎస్ కి పోలీసులు తరలించడం జరిగింది. కేవలం ల్యాండ్ వద్ద మాత్రం మల్లారెడ్డి కొడుకు భద్రరెడ్డితో పాటు మరికొంతమంది మాత్రమే లిమిటెడ్ గా ఉంచడం అయితే జరిగింది. పోలీసులు ఎవరిని కూడా అనుమతి లేనిది లోపలికి పంపించట్లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే శాంతియుతంగా ఉంది. ల్యాండ్ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా గేటు వద్ద పోలీసులు మోహరించి కేవలం వాళ్ళు అనుమతి తీసుకున్న వాళ్ళని మీడియా వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు స్థానిక పిఎస్ లో అటు మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు ప్రస్తుతానికైతే ఏసీపీతో చర్చలు జరుపుతున్నారు. ఇక వీరితో పాటు వీళ్ళు ఆపోజిట్ వర్గానికి సంబంధించిన శ్రీనివాసరెడ్డి ప్రస్తుతానికైతే ఏసీపీ వద్ద ఉన్నారు. కాబట్టి వీరు అక్కడ మాట్లాడుకుని సర్వే ఈ రోజు చేయాలా రేపు చేయాలని కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత ప్రశాంత వాతావరణం ఇక్కడ నెలకొన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి. అలాగే కిరణ్, ముందు మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు ల్యాండ్ తనదేనంటూ ఆ ల్యాండ్ లో బైఠాయించిన పరిస్థితి భద్రారెడ్డి మనం కనిపిస్తోంది. అయితే అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎంతమంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసే అవకాశం ఉంది? ఉదయం పెద్ద సంఖ్యలో కూడా పోలీసులు చేరుకున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి చోటు చేసుకున్న పరిణామాలు ఉదయం కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడం, అటు 2 పార్టీలకు సంబంధించిన సుమారుగా 150 మందికి పైగా అనుచరులు, ఇరుపక్షాలకు సంబంధించిన అనుచరులు రావడంతో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా భారీగా పోలీసులు మోహరించారు. స్థానిక పోలీసులతో పాటు ఎస్ఓటీతో పాటు స్పెషల్ టీం కూడా చేరుకుంది. ఎందుకంటే ఉదయం ఆ సమయంలో మల్లారెడ్డి నేరుగా ల్యాండ్ లోకి వచ్చి ల్యాండ్ లో నేను అర్ధరాత్రి పాతిన ఏదైతే ఇనుప రేకులు ఉంటాయో రేట్ను కూడా తొలగించే ప్రయత్నం చేశారు. కొంత ఇరుపక్షాలు కూడా కొంత తోపులాట చేసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి వారిని అదుపు చేసేందుకు పోలీసులు మోహరించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇద్దరిని అటు మల్లారెడ్డితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు మల్లారెడ్డితో పాటు మర్రి రాజశేఖర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కేవలం మల్లారెడ్డి కొడుకు భద్రరెడ్డి మాత్రమే ప్రస్తుతం ఒక 2-3 మాత్రమే ఇటు ల్యాండ్ వద్ద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇటు మరికొద్ది సేపట్లో స్థానిక ఎంఆర్ఓతో పాటు మరొకసారి జాయింట్ సర్వే చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఆయన మాత్రమే ఉదయం నుంచి ఉంటున్నారు. బొద్దు నుంచి కూడా మల్లారెడ్డిని అరెస్ట్ చేశాం, మల్లారెడ్డిని అదుపులో తీసుకున్నాం. కాబట్టి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్లాలి. ఎందుకంటే మీకు సంబంధించిన అనుచరులు కూడా వచ్చి మరొకసారి వివాదం చేసే గొడవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా వెళ్లాలి, లేక మాకు సహకరించాలంటూ కూడా పోలీసులు పదే చెప్పినా కానీ సుమారుగా 2 గంటల పైగా ఇటు పోలీసులతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ససేమిరా నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే మరొకసారి వివాదం చోటు చేసుకోకుండా ఉండే విధంగా కొద్దిసేపటి క్రితం అయితే
ఇటు మర్రి రాజశేఖరన్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక పోలీసుల బందోబస్తు అయితే కొనసాగుతుంది. మరొకసారి ఇరు పార్టీకి సంబంధించిన వర్గీయులు ఎవరు రాకుండా కూడా ఈ గేటు మొత్తం క్లోజ్ చేసి ఈ రూట్ లో అనుమతి ఉన్న వారికి మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం స్థానిక పిఎస్ లో ఉన్నారు కాబట్టి ఏసీబీ సమక్షంలో ఇద్దరు మాట్లాడుకుంటున్న రెండు పార్టీలకు సంబంధించి కూడా కూర్చోబెట్టి జాయింట్ సర్వే చేయించుకోవాలని కూడా ఇప్పటికే వాళ్ళకి ఒక కొంత చెప్పారు, చర్చలు చేసుకోవాలని కూడా ఆదేశాలు అంటే వారికి సలహా ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఆ దిశగా చర్చలు కొనసాగుతాయి. లేకపోతే మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటే ఏం చేయాలన్న ఆలోచన ప్రస్తుతానికి అయితే పోల్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కేవలం ఒకరిద్దరు మినహా అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించడం అయితే జరిగింది. ఝాన్సీ రాణి, అలాగే కిరణ్, సర్వే చేసే టైంలో ఇరు వర్గాల మధ్య మళ్లీ వాగ్వాదం చోటు చేసుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? స్పష్టంగా ఇప్పటికైతే ఈ రోజు సాయంత్రానికి సర్వే కొనసాగుతుందా లేకపోతే మరొక రోజు ఆ సర్వేకి సంబంధించి టైం ఇస్తారని కూడా కొంత సమాచారం రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇరు పార్టీలకు సంబంధించిన వారిని ఎవరిని ఈ ప్రాంతంలో ఉండకుండా ఈ ల్యాండ్ వైపు రాకుండా ఉండేందుకైతే పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ప్రస్తుతం స్థానిక పిఎస్ లో ఏసీబీ సమక్షంలో కూడా ఇరు పార్టీలకు సంబంధించి ఇప్పుడు ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మర్రి రాజశేఖరన్ కూడా స్థానిక పిఎస్ కి తరలించారు, అదుపులోకి తీసుకుని తరలించారు. కాబట్టి ఇద్దరు అక్కడే ఉన్నారు. ఆపోజిట్ పార్టీకి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన అనుచరులు కూడా అక్కడే ఉన్నారు. కాబట్టి వారందరినీ అక్కడే మాట్లాడించే ప్రయత్నం చేస్తూ వారు ఒక సయోధ్యకు వచ్చిన తర్వాత మరొకసారి ఇక్కడ జాయింట్ సర్వే కావచ్చు వారి సమక్షంలో ఈ ల్యాండ్ కి సంబంధించి కొంత స్పష్టమైన సమాచారం మనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కేవలం మల్లారెడ్డి కొడుకు మాత్రమే ల్యాండ్ వద్ద ఉన్నారు. మిగతా వారందరినీ కూడా స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ ఉంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఝాన్సీ రాణి, రైట్, థ్యాంక్ యూ కిరణ్.